తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ పార్వతీశ్వరి శతకంలోని 41వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. మాయాత్మకులతోడ మాటలాడుట తప్పు, నీచ బుద్ధుల వద్ద నిలువ తప్పు, గుర్తెరుంగని చోట గొప్ప చెప్పుట తప్పు, గుణవిహీనులతోడ గూడ తప్పు, పాపభీతియలేని ప్రజను చేరుట తప్పు, చెడుగుడుల నెయ్యంబు చేయ తప్పు, నయవర్తన విహీను నమ్మియుండుట తప్పు, ద్వేషి ఇంటంగూడు తినుట తప్పు, తప్పొనర్చిన తప్పని చెప్పదప్పు, పదుగురాడు మాట కెదురు బలుక తప్పు, తప్పొనర్చిన తప్పని చెప్ప తప్పు, పదుగురాడు మాటకు ఎదురు పలుక తప్పు, చెన్నుపుర చంద్రకవిపోష శేషభూష, పాప పరిహార సర్వేచ పార్వతీచ, పాప పరిహార సర్వేచ పార్వతీచ. శ్రీ పార్వతీశ్వర శతకంలోని 42వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. ధరణ కృత్యక్రియా నిరతండగుట కాదే, నహుషుండు స్వర్గము నష్టపడియే, సురగురు ద్రోహము నెరపిన చంద్రుండు పాండుక్షయామయ బాధలొందే, ధరణ కృత్యక్రియా నిరతుండగుట కాదే, నహుషుండు స్వర్గము నష్టపడియే, సురగురు ద్రోహము నెరపిన చంద్రుండు పాండుక్షయామయ బాధలొందే, అంబరీషునకు మున్న పరాధమునరించి దూర్వాసుడత్యంత దుఃఖముందే, సాంబమూర్తిని మున్ను సభలోన దూషించి దక్షుండు దుర్భర శిక్షనొందే, అంబరీషునకు మున్న పరాధమునరించి దూర్వాసుడత్యంత దుఃఖముందే, సాంబమూర్తిని మున్ను సభలోన దూషించి దక్షుండు దుర్భర శిక్షనొందే, శిక్షనొందే, సాధుజనులకు ద్రోహము సలుపదగదు, అఖిల జనముల క్షేమము నరయవలెను, సాధుజనులకు ద్రోహము సలుపదగదు, అఖిల జనముల క్షేమము నరయవలెను, చెన్నుపుర చంద్రకవిపోష శేషభూష, పాప పరిహార సర్వేశ పార్వతీశ, పాప పరిహార సర్వేశ పార్వతీశ, పార్వతీశ, పార్వతీశ. పార్వతీశ్వర శతకము నుంచి 43వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. నిష్ఠుర నియమాది నిరతిం కృషించియు కరుణాభరణమిమ్ము కానలేరు, శతకోటి యజ్ఞ సత్కృతులాచరించియు భవదీయ దర్శన పదవి కనరు, నిష్ఠుర నియమాది నిరతిం కృషించియు కరుణాభరణమిమ్ము కానలేరు, శతకోటి యజ్ఞ
సత్కృతులాచరించియు భవదీయ దర్శన పదవి కనరు. తీర్థయాత్రాదులదిరిగి సేవించినన్ కైవల్య సంపదం కాంచలేరు. యోగ సమాధిలో నేగి వచ్చిన గాని భవసముద్రము దాటు బాటగనరు. తీర్థయాత్రులదిరిగి సేవించినన్ కైవల్య సంపదం కాంచలేరు. యోగ సమాధిలో నేగి వచ్చిన గాని భవసముద్రము దాటు బాటగనరు. భక్తి కలిగించి మీరు చేపట్టకున్నా ఎన్ని సాధనల్ నేర్చిన ఏమి ఫలము. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. భక్తి కలిగించి మీరు చేపట్టుకున్న ఎన్ని సాధనల్ నేర్చిన ఏమి ఫలము. భక్తి కలిగించి మీరు చేపట్టకున్నా ఎన్ని సాధనల్ నేర్చిన ఏమి ఫలము. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. 44వ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. ప్రణతార్తిహరాయని ప్రార్థించు వారిని విపదబ్ధి దరి చేర్చి వెలసినావు. భక్తవత్సలయంచు భజించు వారిని నిజ పదాప్తిను సంగి నెగడినావు. దిక్కు నీవేయని మ్రొక్కుచుండెడి వారి కన్న తండ్రి విధాన కాచినావు. ఆపదుద్ధారకాయని వేడువారల భవబంధ తతినూర్చి వరలినావు. భక్త జనముల వెతలిట్లు బాపుచుందు ఆపదల ఎందు బంధువట్లాదు కొందు. భక్త జనముల వెతలిట్లు బాపుచుందు ఆపదల ఎందు బంధువట్లాదు కొందు. చెన్నుపుర చంద్ర కవిపోష శేష భూష పాప పరిహార సర్వేశ పార్వతీశ పార్వతీశ. శ్రీ పార్వతీశ్వర శతకము నుంచి 45వ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. పుణ్యచింతన లేని బుద్ధిహీనుండేని దుర్భర పాపియౌ తులు అయ్యేని. పరుషవాక్యంబులు పల్కు నీతుండేని దుర్మార్గ గామియౌ ద్రోహియేని. వర్ణాశ్రమాచార వర్జితుండైనను విధి నిషేధములేని అధముడేని. దయయు సత్యం బెదన్ తలచని వాడేని అఖిల దుర్జన గణాధ్యక్షుడేని. ధనము గలవానినే జనుల్ఘనుడటంచు స్థుతుల నర్చెదర వివేక
యుతులుగనుచు చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేచ పార్వతీచ ధనము గలవానినే జనుల్ఘనుడటంచు స్థుతులొనర్చెదర వివేక యుతులగుచును చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీచ పార్వతీచ. శ్రీ పార్వతీశ్వర శతకం నుంచి 46వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. అఖిల విద్యలు ద్రవ్య మార్జించుటకే గాని జ్ఞాన సాధనకు అక్కరకు రావు. పరులకు నీతులు ఉపన్యసించుటే గాని తానాచరింపగా దరముగాదు. ధర్మకర్మ హితబోధన మన్యులకే గాని ఈశ్వరార్పణ బుద్ధి ఇంతలేదు. ధ్యాన యోగమ్ములు దంభమ్మునకే గాని ముక్తి సాధించెడి యుక్తి లేదు. ఉదర పోషణ కొరకే ఈ చదువులెల్లా చదువు వారికి ఈశ్వర కృప లొదవగలవే. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీచ. శ్రీ పార్వతీశ్వర శతకం నుంచి 47వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. అవివేక జనకమైతి మోహనకరమైన జవరాండ్ర సంగతి సలుపరాదు. పాములతో అన్యభామలతోడను చెలిమి ఎన్నటికిని చేయరాదు. అన్య సంపద నెప్పుడాశింపగారాదు. ప్రాణి హింసను నర్చి బ్రతుకరాదు. హరి విరోధుల స్నేహ మాసింపగారాదు. పరుల నిందింపగా పనికిరాదు. సత్యమార్గము విడనాడి చనడివాడు ఇహపర సుఖానుభూతి విహీనుడగును. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేచ పార్వతీశ పాప పరిహార సర్వేచ పార్వతీశ. శ్రీ పార్వతీశ్వర శతకం నుంచి 48వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. కస్తూరి వెల్లుల్లి కలసిన చెడిపోవు వన మృగంబులు మచ్చు వలన చెడును. చేప జిహ్వాస్వాదు చాపల్యమున చెడున్. వ్యాఘ్రంబు రేచుల వలన చెడును. ఘన మృగేంద్రము తేలు కరచిన చెడిపోవు. వనగజంబులు దోమ వలన చెడును. సజ్జనుండు కుబుద్ధి సహవాసమున జెడు. సిద్ధుడు శ్రీతోడ బద్ధుడగును. దండితనమెంతగల్గిన ధరణిలోన ఇనుమునుంగూడ నగ్నియు తినును వ్రేటు. చెన్నుపుర
చంద్రకవిపోష శేషభూషా పాపపరిహార సర్వేశ పార్వతీచ. శ్రీ పార్వతీశ్వర శతకం నుంచి 49వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. ఎవ్వరేమన్నను ఎదురు మాటాడక మౌనంబు దాల్చుట మంచి గుణము. జనులెన్ని చెప్పినన్ మనసుకు ఉచితమౌ మార్గంబు గనుటయే మంచి గుణము. వరులపై కొండెమ్ము లూహించి చెప్పినన్ మది నిజం బెరుగుటే మంచి గుణము. అన్యునొప్పింపక ఆత్మలో నోవక మప్పించి తిరుగుటే మంచి గుణము. జగతి విద్వాంసుడగువాడు సమయమిరిగి ఉచిత కర్మంబులొనరించి యొప్పియుండు. చెన్నుపుర చంద్రకవిపోష శేషభూష పాప పరిహార సర్వేచ పార్వతీచ. జగతి విద్వాంసుడగువాడు సమయమిరిగి ఉచిత కర్మంబులొనరించి యొప్పియుండు. చెన్నుపుర చంద్రకవిపోష శేషభూష పాప పరిహార సర్వేచ పార్వతీచ. పార్వతీశ్వర శతకము నుంచి 50వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. బట్టగాల్చియు మీద బడవేయునట్టులు విభూతులపై నిందవేయు జడుడు. తప్పుతో చెడి రీతి మెప్పించి చెప్పిన చేయని నిందలు చందవాత్మా. సర్వాంతరాత్ముడై సాక్షిరూపుడు హరి సుత్కృత దుష్కృతముల చూచుచుండు. నిలకడపైనేని నిజమెరుంగు జగమ్ము సత్యమే చివరకు జయమునందు. మూర్ఘజనులెన్ని విధముల మొత్తుకొనినా అవని వేడి నీళ్లకు కొంపలంటు కొనవు. చెన్నుపుర చంద్రకవిపోష శేషభూష పాప పరిహార సర్వేచ పార్వతీచ. పాప పరిహార సర్వేచ పార్వతీచ.